వచ్చినట్టు తప్పు చేస్తున్నటువంటి పెద్ద మనుషులే వచ్చి ఎమ్మెల్యే సాబ్ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు తంగేలు దాటుతలేవు అని అంటున్నారు. ప్రభుత్వం ఎవరిది అధికారంలో ఉంది, ఎవరు పని చేయాలి, ఎవరు పైసలు మంజూరు చేయాలి అనేటువంటి విషయం లోపల కూడా ఇంత పక్షపాత వైఖరిని అవలంబించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేము మా నియోజకవర్గానికి మాకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా అతిథులుగా గౌరవిస్తా ఉన్నాం. నియోజకవర్గ అభివృద్ధి విషయం లోపల 100% సహకరిస్తా ఉన్నాం. కానీ ఎన్నికల నామ సంవత్సరం కాబట్టి అదే పనిగా డైరెక్ట్ గా దుబ్బాకు వచ్చి ఏదైనా కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యేని పిలవాలి, ప్రోటోకాల్ పాటించాలి. కాబట్టి పార్టీ కార్యక్రమాల పేరిట వస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను చేస్తున్నట్టు కొన్నిటి కొబ్బరికాయలు పెట్టుకోవడం అనేది సరే అవగాహన లేనటువంటి వాళ్ళు చేస్తే బాధ అనిపించేది. కానీ అవగాహన ఉన్నోళ్ళు, ప్రోటోకాల్ విలువ తెలిసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేస్తున్నటువంటి పెద్ద మనుషులు కూడా ఏది పడితే అది మాట్లాడుకోవడం అనేది దురదృష్టకరం. మంత్రి రావడాన్ని మేము ఎప్పుడు వద్దలేదు. మంత్రి వచ్చిన ప్రతిసారి స్వాగతం పలికినాం, గౌరవంగా వేదిక మీద కూర్చోబెట్టినాం, మర్యాదగా ఆయనకి ఇచ్చాల్సినటువంటి గౌరవం ఇచ్చినాం, మాట్లాడనిచ్చినాం, మాట్లాడిపించినాం. నిన్న మంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్కి వచ్చినారు. నాకేం అభ్యంతరం లేదు, మేమెవరో వద్దను, దానికి మేమేం నిరసన చెప్పాం. అది పార్టీ కార్యక్రమం, మీరు రావచ్చు పోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు. కానీ నేను అసెంబ్లీలో కూడా అడిగిన, దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ రెడీగా ఉంది, మిషనరీ ఫిట్ అయి 10 రోజులు అయిపోయింది, డయాలసిస్ డేట్లు దొరకకుండా పేషెంట్లు చాలా కష్టపడుతున్నారు. అయ్యా మంత్రి గారు, ఈ అసెంబ్లీ సెషన్ అయిపోగానే ఒక డేట్ ఇచ్చి మా దుబ్బాకు వచ్చి ఇంకా డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయండి అని అడిగిన. నిజంగా కూడా నిన్న మంత్రి గారు వచ్చి డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తా అంటే మేము కూడా స్వాగతించేటోళ్ళం, సంతోషపడేటోళ్ళం. ఆ ప్రొసీడింగ్స్ ఏదో మహిళా భవనానికి, ముదిరాజ్ భవనానికి ప్రొసీడింగ్స్ ఇస్తా అంటే మేమే వద్దనేటోళ్ళం కూడా కాదు. కానీ మేము అడుగుతున్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి అంశాలని దూరం పెట్టి కేవలం రాజకీయాలు మాట్లాడడానికి మాత్రమే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక సీనియర్ మంత్రి అయిన మీలాంటి వాళ్ళు రావడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వారే ఆలోచించుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి, దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ అని రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల లోపల కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసమని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి 21-22 బడ్జెట్ లోపల దానికి సంబంధించి నిధులను కేటాయించడం జరిగింది. అప్పుడు ఈ సిద్దిపేట జిల్లా వరకే పరిమితమై మనం మాట్లాడుకోవాలనుకుంటే గజ్వేల్లో ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అయిపోయింది, సిద్దిపేట లోపల కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాక అన్ని నియోజకవర్గ కేంద్రాల లోపల వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలని, వాటి కోసమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21 మార్చి బడ్జెట్ లోపలనే కేటాయింపులు జరిపింది. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ని 17 మే 2021 రోజు ఇచ్చింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలలో కూడా 2011 జనాభా ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రొసీడింగ్ ని 17 మే 2021 నాడు ఇచ్చింది. జూన్ లో టెండర్ కాల్ఫర్ చేసి అగ్రిమెంట్ చేసినారు. ఒక కంపెనీకి R&N అనేటువంటి ఒక కాంట్రాక్టింగ్ సంస్థకి దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ లభించింది, అగ్రిమెంట్ కూడా అయింది. జూన్ 2021 లోపల అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దీనికి కావాల్సినటువంటి సఫిషియంట్ ప్లేస్ చూపెట్టమని చెప్పి గూగుల్లో మ్యాప్ గీసి, గూగుల్లో మ్యాప్ లో ఐడెంటిఫై చేసి ఎక్కడ కట్టాలనుకుంటున్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ అనేది ప్రతిపాదనను పంపమని కోరినారు. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ ఏరియాని గూగుల్ మ్యాప్ లోపల ఎండార్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే ఆ ప్రదేశంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం ఫీజిబిలిటీ కాదు కాబట్టి ఆ ప్రతిపాదనను డ్రాప్ చేసుకుని వేరే స్థలాన్ని దానికోసం కేటాయించండి అని చెప్పి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకి అప్పటికప్పుడు 30 పడకలు ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని కాస్త
100 పడకల ఆసుపత్రిగా అప్పుడే కొత్తగా షిఫ్ట్ చేసినాం కాబట్టి ఆ ఏరియా అంతా ఖాళీగా ఉంది. ఆ భవనాలు దవాఖానా నడపడానికి ఉపయోగంగా లేవు కాబట్టి వాటిని డిస్మెటల్ చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కడితే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనని ఇక్కడ ఉండేటువంటి తహసీల్దార్ గారు, ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దానికి సంబంధించి ఆరోగ్య శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకుని జూన్ 2022లో దీనికి స్థలాన్ని కేటాయించడం జరిగింది. జూన్ 2022 నుంచి ఇవాళ ఎక్కడున్నామో మీరు అర్థం చేసుకోండి. 3,80,00,000 రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దుబ్బాకకి మంజూరైంది. ఇది 17 మే 2021 నాటి ప్రొసీడింగ్. ఇది 17 మే 2021 రోజు ప్రొసీడింగ్. ఈ ప్రొసీడింగ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏ మున్సిపాలిటీలకు ఎన్నెన్ని నిధులని ఇచ్చింది. దీంట్లో వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ ఈ రెండింటికి డబ్బులు ఇచ్చారు. దీంట్లో ఇది పైన ఉన్నది వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ దుబ్బాక 2011 జనాభా ఎంత ఉందంటే 27,496 దుబ్బాక జనాభా. అందుకని చెప్పి దుబ్బాకకి ఎన్ని డబ్బులు వచ్చినాయి అంటే 3,80,00,000 రూపాయలు వచ్చినాయి. 27 మే 2021 రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రిలీజ్ చేస్తూ ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. కింద చేర్యాల మున్సిపాలిటీ 18,310 జనాభా ఉంది. దీనికి 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ఉస్నాబాద్ మున్సిపాలిటీ 22,099 జనాభా ఉంది. దీనికి 3.25 కోట్ల రూపాయలు ఇచ్చింది. అప్పుడే ఇక్కడ సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెంట్ ఎంత, ఇవన్నీ చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తూ ప్రొసీడింగ్ ఇచ్చింది. అదే రకంగా వైకుంఠధామాలు కూడా సిద్దిపేట వైకుంఠధామానికి 2 కోట్ల రూపాయలు, దుబ్బాకలో, హుస్నాబాద్లో, చేర్యాలలో వైకుంఠధామాలు కట్టేందుకు కూడా స్పెసిఫిక్ గా దుబ్బాక 1 కోటి రూపాయలు, హుస్నాబాద్కు 2 కోట్లు, చేర్యాలకు 1 కోటి రూపాయలు ఇస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసిండ్రు. వీటన్నిటి కూడా టెండర్ల ప్రాసెస్ పూర్తయింది. ఇది 17 మే 2021 నేను ఎమ్మెల్యే గెలిచిన 6 నెలల తర్వాత అయింది. ఇప్పుడు ఒకసారి తహసీల్దార్ ఆఫీస్ స్థలం పనికిరాదని చెప్పి ప్రభుత్వం వద్దని మనం అక్కడ ఉన్నటువంటి ఏరియా, అక్కడ ఉన్నటువంటి 30 బెడెడ్ హాస్పిటల్ ని డిమాలిష్ చేసి అక్కడ కడతామని ఇప్పటికి 2 సార్లు శంకుస్థాపన చేయడానికని డేట్ ఇవ్వమని అడిగినాం. 2 సార్లు హరీష్ గారు ఈ స్థలం హ్యాండ్ ఓవర్ అగ్రిమెంట్ కాంట్రాక్టర్ కి అయినాక 2 సార్లు దుబ్బాకకు వచ్చారు. కానీ ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కి భూమి పూజ చేయడానికి ఎందుకో మంత్రి గారికి మనసు ఒప్పుతలేదు. దీనికి సంబంధించి కొంతమందికి ఏదో అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ ఏదో వేరే ఆఫీసులు కట్టాలి, అక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వద్దని చెప్పి మళ్ళా తహసీల్ ఆఫీస్ ని చేయమని చెప్పి పంపిస్తే జిల్లా కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో, మంత్రి గారితో నేను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రోజు చర్చించినాను. దీనికంటే మంచి స్థలం లేదు సార్, దీనికి తొందరగా ఫౌండేషన్ వేయండి. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం ఏదో ఒక దశలో ఉంది. కొన్ని దగ్గర పిల్లర్లు, కొన్ని దగ్గర స్లాబ్ లెవెల్, కొన్ని దగ్గర రూఫ్ లెవెల్, ఇట్లా రకరకాల పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దుబ్బాక మీద సీతకన్య అనేటువంటి చెడ్డ పేరు వస్తుంది. వెంటనే శంకుస్థాపన చేయండి అని నేను ఇప్పటి గౌరవ మంత్రి గారిని 4 సార్లు అడిగినాను. ఇక వస్తా, వచ్చే వారం వస్తా, ఈ వారం వస్తా, ఆ వారం వస్తా అన్నారు. శిలాఫలకం మీద నా పేరు ఉండడం బహుశా వారికి ఇష్టం లేక వస్తలేరా, ఎందుకు వస్తలేరో నాకు తెలియదు. మనందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంట్రాక్టరు నా అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది సార్, నాకు జాగ ఇయ్యలేదు కాబట్టి నేను అక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టలేను, అయితే నాకు టైం అన్ని ఎక్స్టెండ్ చేయండి, లేదా ఈ అగ్రిమెంట్ నాకన్నా క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఏకంగా కాంట్రాక్టర్ పోయి దరఖాస్తు కూడా పెట్టిండు. 3,80,00,000 వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయంలో సారు మీ పార్టీ నాయకుల మధ్యలో ఏమైనా విభేదాలు ఉంటే, మీరే ఈ మంత్రి ట్రబుల్ షూటరు, ఈ రాష్ట్రంలో పేరున్న మంత్రి కదా, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కి ఎవరో 2, 3 అభ్యంతరాలు ఉంటే కూర్చోబెట్టి కొబ్బరికాయ కొడితే ఈ పాటికి రూఫ్ లెవెల్కి వచ్చాయి. పోయిన సంవత్సరం జూన్ 2022లో మనం దానికి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసినాం. జాగిచ్చినాం, టెండర్ అయింది, కాంట్రాక్ట్ అయింది, పైసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘునందన్ రావు తెచ్చిందా తెలియదనేది పక్కన పెట్టుండ్రి. కానీ పని చేయాల్సిన మీరు, శిలాఫలకం వేయడానికి టైం ఇవ్వాల్సినటువంటి మీరు టైం ఇయ్యక రఘునందన్ రావు మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు తంగేళ్లు దాటుతలేవు. హరీష్ గారు నేను కాదు చేయాల్సింది, రాష్ట్ర ఆర్థిక మంత్రి మీరు, బడ్జెట్ మంజూరు చేయాల్సింది మీరు, జిల్లా మంత్రి మీరు కాబట్టి మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, వచ్చి శిలాఫలకం వేయండి అని అడుగుతున్నాం. నిన్నొచ్చి
ప్రొసీడింగ్ లేకుండా నర్లంగి గడ్డలో ఒక మహిళా భవనానికి శంకుస్థాపన చేసినామని చెప్పి కొబ్బరికాయ కొట్టిపోయినారు. ఒక ముదిరాజు కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేస్తున్నామని కొబ్బరికాయ కొట్టినారు. ప్రొసీడింగ్ లేకుండానే మీ మాటనే శిలాశాసనం అన్నట్టు కొబ్బరికాయలు కొట్టేంత గొప్ప అధికారం ఉన్న మంత్రి గారికి టెండర్ పూర్తయి జాగిచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా నన్ను విలువకుండా నిన్ననే శిలాఫలకం వేసిపోతే అయిపోతుండే కదా, డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసిపోతే అయిపోతుండే కదా. నన్ను తిట్టడంలో మీకున్నటువంటి ప్రాధాన్యతలో 10వ వంతు తిట్టుడు నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లే ఆశీర్వచనాలుగా నేను ఎదిగి వస్తా, మళ్లీ గెలిచి వస్తా అనేటువంటి మాటకి నేను కట్టుబడి ఉన్నా. అది దుబ్బాక ప్రజలకు నా మీద ఉన్న ప్రేమ అభిమానాలకి విశ్వాసానికి వాళ్ళు ఎట్లా మీకు చెప్పాలో ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు. జీవోలు లేవు, ప్రొసీడింగులు లేవు, అనుమతులు లేవు, ఊర్ల మీద పోయి కుల సంఘాలన్నింటికి ప్రొసీడింగ్స్ లేకుండా కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. మీడియా మిత్రులు గమనించాలి, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ప్రొసీడింగ్ ఇస్తే అధికారికంగా కార్యక్రమం పెట్టాల్సి వస్తుంది. అధికారికంగా కార్యక్రమం పెడితే ఎమ్మెల్యేను విలువాలి. శిలాఫలకం మీద ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి పేరు పైన ఉండాలి. మిగతా పోటీ చేస్తామన్న పేరు కింద ఎక్కడో కింద 6వ స్థానమో 8వ స్థానంలోనే ఉండాలి. కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచినా కాబట్టి గతంలో చేసిన దానికంటే రెట్టింపు తప్పులని గౌరవ మంత్రి గారు చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో మైక్ ఉందని నా మీద బదిలా తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. మేమేం కన్నీరు గార్చలేదు, ముసలి కన్నీరు గార్చలేదు, అయ్యో ఎట్లా అని భయపడలేదు, బాధపడి అసెంబ్లీలోంచి పారిపోలేదు. సో పారిపోవడం మా డిక్షనరీలో లేదు. నేను అడుగుతున్న హరీష్ గారు, మీరు కూడా ప్రతిపక్షంలో శాసనసభ్యునిగా పనిచేసిండ్రు, ఇట్లే పనిచేసిరా? ఇట్లే కాంగ్రెస్ మంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొట్టినరా? ప్రొసీడింగ్ లేకుంటే కొబ్బరికాయలు కొట్టిపోతారా? సరే, ఇదే న్యాయం, తెలంగాణ వచ్చినాక ఇదే కొత్త కానూన్ అని మీరు భావిస్తే నేను దాన్ని కూడా స్వాగతిస్తాను. మీరు చేయాల్సింది ఏముండే ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసిపోతే జరంత దుబ్బాకలో ఉన్న డయాలసిస్ పేషెంట్లకు న్యాయం అవుతుండే. ఓ బ్లడ్ బ్యాంక్ ఇవి మంత్రి గారిని దండం పెట్టి దరఖాస్తు ఇచ్చినాం. ఇంకా బ్లడ్ బ్యాంక్ ఇచ్చిపోయింటే రోజు 60-70 ఆపరేషన్లు అవుతున్నాయి. పేషెంట్లు చాలా మంది రకరకాలైనటువంటి డెలివరీ కేసులు ఇతరత్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా బ్లడ్ బ్యాంక్ వస్తే న్యాయం జరిగేది. ఇవి చేయండి సార్ అని అడుగుతున్నాను. ఆరోగ్య శాఖ మంత్రిగా దవాఖానాను కాయకల్పక ఎంపిక కావాలంటే 4 రూపాయలు మంజూరు చేయండి అని అడుగుతా ఉన్నాం. ఇవి చేయక మీ ఎమ్మెల్యే గెలిచినాక ఏం పని అయింది? నీకు తెలియదు హరీష్, నేను ఎమ్మెల్యే అయినాకనే కదా నువ్వు వచ్చి 100 పడకల దవాఖాన ఓపెన్ చేసిపోయినావు. నీకు తెలియదు హరీష్, నేను ఎమ్మెల్యే అయినాకనే కదా నువ్వు వచ్చి బస్ స్టాండ్కి పైసలు ఇచ్చి బస్ స్టాండ్ కొబ్బరికాయ కొట్టిపోతివి, భూమి పూజ చేతివి, బస్ స్టాండ్ కూడా ఓపెన్ చేసిపోతివి. నాకంటే ముందు 8 ఏళ్లు నీ సహచరుడు ఎమ్మెల్యేగా ఉంటే 100 పడకల ఆసుపత్రి పూర్తి చేయకపోతివి, దుబ్బాకలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వంచకపోతివి, దుబ్బాక కొత్త బస్ స్టాండ్ ఇవ్వకపోతివి. మీరు అన్ని కుల సంఘాలకి ప్రొసీడింగ్స్ ఇయ్యండి, ప్రొసీడింగ్ లేకుండా కొబ్బరికాయలు కొట్టుర్రి, నాకు అభ్యంతరం లేదు. కానీ రోజు నన్ను తిట్టడానికి మీరు నియోజకవర్గానికి వద్దామనుకుంటున్నారు, రండి, స్వాగతిస్తాం. ఇవి మాట్లాడకూడదు, దిగజారినట్టు అవుతుంది, నా స్థాయిని నేను తగ్గించుకున్నట్టు అవుతుంది. కానీ ఆయనకి చెప్పాలి కాబట్టి, మంత్రి గారికి చెప్పాలి కాబట్టి చెప్తుంది. మెదక్ నియోజకవర్గంలో కాల్వకి అఫీషియల్ ఓపెనింగ్ అని పెట్టుకుంటారు. పోతుండగా తొవ్వల మా కార్యకర్తలు ఆపిండ్రని చెప్పి చేగుంట మండలంలో చేసిపోతారు. చూడసక్కనమ్మ కాల్వ మీరు ఓపెన్ చేసి హైదరాబాద్ కూడా ముట్టలేదు, కాల్వ దిగిపోయి. సారు రిబ్బన్ కత్తిరించేసి చేగుంటలు అధికారికంగా ప్రోగ్రాం పెడితే ఎమ్మెల్యేని విలువాలి కాబట్టి జనంత అవతలకు పోయి నార్గాపూర్లో పెట్టుకుందామని పెట్టుకున్నారు. నేనేం బాధపడలేదు. కానీ దేవుడు ఉన్నాడు. మీరు చేసిన కాలువ ఓపెనింగ్ 3 గంటలు కాకముందే స్టేట్ పేజీలలో అన్నింటిలో బ్రేకింగ్లు, ప్లేట్ బ్రేకింగ్లు వచ్చినాయి. నీళ్ల మంత్రి ఉన్నప్పుడు నువ్వు మంజూరు చేసినావు, పైసల మంత్రి ఉండి పైసలు ఇచ్చినావు, ఆరోగ్య మంత్రి వచ్చి కాలువకు రిబ్బన్ కత్తిరించినావు. నువ్వు ఇంటికి ముట్టే కంటే ముందే కాలువ దవాఖానకు పోయింది. ఇక ఇది నీ హయాంలో జరుగుతున్నటువంటి పనితీరు. నేను సూటిగా అడుగుతున్నా గౌరవ మంత్రి హరీష్ గారిని, సిద్దిపేటకు ఒక రింగ్ రోడ్ ఉంది, 2వ రింగ్ రోడ్ ప్రారంభం చేసుకునే కంటే ముందు దుబ్బాకకి అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను మంత్రి గారిని అడిగిన, దుబ్బాకకి ఒక రింగ్ రోడ్డు ఒక మాస్టర్ ప్లాన్ ని అప్రూవల్ ఇవ్వమని అడిగినాం. ఇవాళ దాకా ఇస్తలేరు. ఏం చేసిండో రఘునందన్ అని అడుగుతుండ్రు కదా, ప్లాన్ గీపించినాం, మున్సిపాలిటీ నుంచి 5 లక్షల రూపాయలు పే చేయించినాం, మాస్టర్ ప్లాన్ రెడీ చేయించినాం. కలెక్టర్ గారిని 4 సార్లు అడిగిన ఇవాళ దాకా, స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టుండ్రి, మాస్టర్ ప్లాన్ కి అప్రూవల్ ఇయ్యండ్రి, రింగ్ రోడ్ పనిని మొదలు పెట్టించండి అని. అసెంబ్లీలో రఘునందన్ పాంప్లెట్ అని పాత పాంప్లెట్ నువ్వు తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టి ఇస్తే
ఆ పక్కన ఉన్న మీ బావగారు చదివిపోయింది. అది 2018 2020 కూడా తెలియకుండా ఇచ్చిపోతారు మీరు. సంతోషం, స్వాగతిస్తున్నాం, మేమేం భయపడతలేము. నా పాపులెట్ పట్టుకొని తిరుగుతా అంటున్నారు. తిరుగుదాం, తప్పకుండా తిరుగుదాం. నాకు మీరు ప్రచారం చేయాలని మీకు అంత కోరిక ఉంటే నేను ఎందుకు వద్దంటాను? రండి, ప్రచారం చేయండి. మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే హబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి దుబ్బాకలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా రోడ్డు డివైడర్ తో 4 లైన్ల రోడ్డుగా చేయమని అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఇప్పటికి 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, హరీష్ రావు గారికి, రోడ్లు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి దరఖాస్తు ఇచ్చినారు. దుబ్బాకను డెవలప్ చేయాలా చేయకూడదా అనేటువంటి విషయంలో ఎమ్మెల్యే ఎంత కంకణబద్ధంగా ఉన్నాడనే విషయానికి ఇది ఒక చిన్న మచ్చతునుక. 3 సార్లు ఇచ్చిన నేను మీకు దరఖాస్తు. ఈ రోజు దాకా మీకు హబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా సుమారు 38 కోట్లతోటి ఒక రోడ్ వేయమంటే మీకు మనసొప్పుతలేదు. సిద్దిపేటకెళ్ళి గాడ్చెర్లపల్లి రోడ్డుకు డివైడర్ వస్తుంది, పుల్లూరు దాకా డివైడర్ పోతుంది, సిద్దిపేట చుట్టూ డివైడర్లు వస్తాయి, ఆఖరికి శంకరంపేట లాంటి మండల కేంద్రాల లోపల కూడా డివైడర్లు వస్తాయి. కానీ దుబ్బాక అనేటువంటి నియోజకవర్గ కేంద్రంలో ఒక్క డివైడర్ లేదని నేను ముఖ్యమంత్రి గారితో చెప్తే ఒక్క డివైడర్ లేదా అని ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి గారు వెంటనే చూడమని అప్పుడే అక్కడ ఉన్న రోడ్లు భవనాల మంత్రి గారికి ఇచ్చిండ్రు. కానీ కొంతమంది దుబ్బాకలో పోటీ చేద్దాం అనుకుంటున్నటువంటి పెద్ద సార్లు ఇప్పుడే డివైడర్ మొదలు పెడితే రఘునందన్ కు పేరు వస్తుంది కాబట్టి హబ్షీపూర్ నుంచి దుబ్బాకకు వచ్చే డివైడర్ ని వాయిదా వేపిస్తా ఉన్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్లు దుబ్బాకకి ఇచ్చేందుకు కడుపులు వస్తుందా? 119 నియోజకవర్గాల్ని పంచుకుంటే నా మాట నాకు రాదా? ధర్మారంకెళ్ళి మొదలుపెట్టి మిరుదొడ్డి దాకా ఒక డివైడర్ ఇయ్యండి, ఒక 4 లైన్ రోడ్ ఇయ్యండి అని అడిగిన. చేగుంటలో వడియారం నుంచి చేగుంట గెస్ట్ హౌస్ దాకా ఇవ్వమని అడిగిన. ఇవాళ అడగలేదు హరీష్ గారు. ఇవన్నీ నేను 21 మార్చిలో మొట్టమొదటిసారి శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కలిసి ఇవన్నీ చెప్పి దరఖాస్తులు ఇచ్చి వచ్చినాం. అయినప్పటికీ కూడా ఈ రోజు దాకా మీ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఇయ్యాల్సినటువంటి మీరు ఇచ్చుడు మానేసిరు. శిలాపలకాలు వేయడానికి రమ్మంటే రారు. ఇంకా పోతరెడ్డిపేటలో పెద్ద చెరువు కాలువ అని ఒక కాలువ ఉంటుంది. 2 సార్లు చెప్పిన అన్నా, నువ్వు నీళ్ల మంత్రి ఉన్నప్పుడు 2015 మేల 3,90,00,000తోటి రిబ్బన్ కత్తిరించి శిలాపలకం వేసినవన్నా. ఆ శిలాపలకం ఎక్కిరిస్తుంది, అది 10 కోట్లకు పెంచితే పని పూర్తి అవుతుందని చెప్తున్నారు. పైసలు ఇవ్వమని 21 మార్చిలో చెప్తే మంత్రి గారు నాతో ఆ రోజు అసెంబ్లీలో సమాధానం ఇచ్చినప్పుడు చెప్పిండు వెంటనే దానికి నిధులు రిలీజ్ చేస్తామని. మార్చి 21లో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్ చెప్పారు హరీష్ గారు మీరు పోతరెడ్డిపేట పెద్ద చెరువుకు 10 కోట్లు ఇస్తామని. ఇవాళ మనం 23 బడ్జెట్ కూడా పెట్టుకున్నాం మొన్ననే. ఇంకా 10 కోట్లు 3.9 కోట్లని 10 కోట్లకు పెంచుతుందుకు ఈ రోజు దాకా మీకు మనసు ఒప్పుతలేదు. రఘునందన్ ఏం తెచ్చిండు? రఘునందన్ మాట్లాడుతూనే ఉన్నాడు. రఘునందన్ మాట్లాడుతుండు కాబట్టి రేషన్ కార్డులు వచ్చినాయి. రఘునందన్ మాట్లాడుతుండు కాబట్టి 57 ఏళ్లకు పింఛన్ వచ్చింది. రఘునందన్ మాట్లాడుతుండు కాబట్టి దుబ్బాకకు బస్ స్టాండ్ వచ్చింది. రఘునందన్ మాట్లాడుతుండు కాబట్టి డబుల్ బెడ్రూమ్ లో ఓపెన్ అయినాయి దుబ్బాకలో. ఆ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఒక బస్తీ దవాఖాన కంప్లీట్ అయింది. మీరే కదా మంత్రి, ఎక్కడైనా ఎమ్మెల్యే చేసుకుంటారు. కానీ నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని కాబట్టి అన్నింటికి ఆయన్నే వస్తా అంటాడు. నార్సింగ్ లో 2 బస్తీ దవాఖానాలు పూర్తి అయినాయి, 6 నెలలు అవుతున్నాయి. నీకు దుబ్బాక మీద నిజంగా ప్రేమ ఉంటే దవాఖానలు ఓపెనింగ్ రావాలి కదా. ఇవన్నీ పోని ఆఖరిగా కేసీఆర్ స్కూల్, గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు పెట్టిన స్కూల్ అని ఓపెనింగ్ రావాలి కదా. ఇది దుబ్బాక పట్ల మీకు ఉన్నటువంటి వివక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.